ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రిలోని సెమినార్ రూంలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన అనంతరం వైద్య విద్యార్థులు పశ్చిమ బెంగాల్తో సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం జరగాలని వైద్య విద్యార్థులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన సీల్దా కోర్టు శిక్ష ఖరారు చేసింది. సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. అంతేకాకుండా అతనికి 50,000 జరిమానా సైతం విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూనియర్ మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి సంజయ్ రాయ్కు జడ్జి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా తాను ఏ నేరమూ చేయలేదని సంజయ్ రాయ్ కోర్టులో చెప్పాడు. ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించినట్టు వాపోయాడు. తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని, తాను అమాయకుడినని వాదించాడు. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలు ధ్వంసమయ్యాయని తాను విన్నట్లు సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. మరోవైపు సిబిఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలిచివేసిందని గుర్తు చేశారు. దోషి సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని కోరారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. ఇరు పక్షాల వాదనలో జడ్జి ఇది అరుదైన కేసు కాదని పేర్కొంటూ చివరకు సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించడంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ తీర్పుపై తాను సంతృప్తి చెందలేదని అన్నారు. జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో దోషికి మరణశిక్ష విధించాలని మేమంతా డిమాండ్ చేశామని, కానీ అలా జరగలేదన్నారు. ఈ కేసును బెంగాల్ పోలీసుల నుంచి బలవంతంగా సిబిఐకి బదిలీ చేశారని, ఒకవేళ ఈ కేసు దర్యాప్తు బెంగాల్ పోలీసుల చేతుల్లోనే ఉంటే దోషికి మరణశిక్ష పడేలా సాయశక్తులా ప్రయత్నించేవారని మమతా బెనర్జీ అన్నారు. అసలు విచారణ ఎలా జరిగిందో తెలియదని, రాష్ట్ర పోలీసులు విచారించిన ఇలాంటి అనేక కేసుల్లో దోషులకు మరణశిక్ష పడిందన్నారు. అయితే ఈ కేసులో విచారణ ఎలా జరిగిందో తెలియదని, ఏదేమైనప్పటికీ ప్రస్తుత కోర్టు తీర్పు సంతృప్తికరంగా లేదని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 9వ తేదీన కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం వైద్యురాలి మృతదేహాన్ని ఆగస్టు 10న ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు. అదే రోజు నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కోల్కతా పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు రావడం వల్ల కోల్కతా హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఆగస్టు 14న కోల్కతా పోలీసుల నుంచి అత్యాచార కేసును సిబిఐ స్వీకరించింది. వైద్యురాలి అత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్కు సిబిఐ లై డిటెక్టర్ టెస్టును చేసింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు సిబిఐ అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జిషీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. వైద్యురాలిపై అత్యాచార ఘటన జరిగిన 162 రోజుల తర్వాత జనవరి 18న ఈ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. సిల్దా కోర్టులో రహస్యంగా సాగిన విచారణలో ఇరు పక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతు నిలిమి హతమార్చినట్లు సిబిఐ రుజువు చేయగలిగిందని జడ్జి పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టు అయిన తర్వాత నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జిషీట్ను ఫైల్ చేయకపోవడం వల్ల కోర్టులో బెయిల్ లభించింది. అయితే ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో
న్యాయమూర్తి తీర్పు అనంతరం పోలీసులు దోషిని కోర్టు రూమ్ నుంచి పటిష్ట బందోబస్తు మధ్య ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోంకు తరలించారు. జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార కేసులో సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చిన కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో కోర్టు నిందితుడికి విధించిన కఠిన శిక్షతో బాధితురాలికి న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.